ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. బండి సంజయ్ ఏమన్నారు, కౌశిక్ రెడ్డి ఏమన్నారు, బండి సంజయ్ ఏమన్నారు, ఒకసారి 3 బాక్స్ పెట్టి ప్లే చేయండి. ముగ్గురు ఏమన్నారు ఒకసారి విందాం. కల్చర్ అనేది మాది కాదు, దాన్ని ఎప్పుడు మేము వ్యతిరేకించి వస్తుంటాం. మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్తలు చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకుని నేను భావిస్తున్నాను. నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తున్నాను. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు నీకు? నాకు చలో, నా ఆస్తి పాత్రలో విచారణ చెప్తాం, నీ ఆస్తి పాత్రలో విచారణ చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల్లో విచారణ చెప్తాం, నా కుటుంబ ఆస్తులో విచారణ చెప్తాం. ఒక్క మచ్చ ఉండేది బండి సంజయ్ మీద రాసిపెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా బయటపడి. మాట కట్టుబడి ఉండే వ్యక్తి నీలక ఇట్లా ఒకడు మురిగి అటు వేయడం కాదు. నేను నువ్వు మనిషి పుట్టుక కొడితే, కేసీఆర్ కొడితే, కేసీఆర్ కొడుకు అని భావిస్తే, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్ లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం. నేను లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో. నేను మళ్ళీ చెప్తున్నా, పోలీసులు అరెస్ట్ చేస్తారా, నువ్వు హౌస్ అరెస్ట్ చేస్తావా? నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా, నీ ఫోన్ ట్యాపింగ్ కేసేయడమే, నీ ఫామ్ హౌస్ కేసేయడమే, ఈ ఫార్ములా కేసేయడమే, డ్రగ్స్ కేసేయడమే, కాళేశ్వరం కేసేయడమే, విద్యుత్ కొనుగోలు కేసేయడమే, ఏడవేనే కేసులని నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఇద్దరు కలిసి? ఏ కేసులని నువ్వు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు? ఏ కేసులని నిష్పక్షపాతంగా విచారణ చెప్తాడు రేవంత్ రెడ్డి? మీ ఇద్దరు దోస్తు అందరు కదా, ఎందుకు నీ కుటుంబం విచారణ చెప్తాడు రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నావు రై. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకురో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలను చూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండె అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నా. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయన, దివానాగాళ్ళ మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇవాళ, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంధు పెట్టినవరా? రైతు బంధు నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? ఈయన పడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే మన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగి. నేను అడుగుతున్నా, నీయేటువంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు వేయండి ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? సో విన్నారు కదా, ఎవ్వరు తక్కువ తినలే. ఎవరు ముందు బండి సంజయ్ అన్నది నాకు అసలు నచ్చలే. మరి ఆయన ఎందుకు? ఒకటేందంటే ఈ మధ్యలో మగ పుట్టుక పుడితే ఇవన్నీ మాటలు మాడుతున్నారు. మగ పుట్టుక, ఆయన మనిషి పుట్టుక పుడితే అన్నాడు, సరే అదే యాక్సెప్టబుల్ కాదు. ఆ తర్వాత నువ్వు కేసీఆర్కే పుడితే, దట్ ఈస్ అంటే బండి సంజయ్ ఇంకా చాలా పెద్ద పదవులు చేపట్టాలి, చాలా పెద్ద హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళంటే తిట్లు కామన్ అయిపోయినాయి. మరి భారతీయ జనతా పార్టీలో ఇట్లా మాట్లాడాన్ని వాళ్ళ హైకమాండ్ చేస్తుందో లేదో తెలీదు. రెండోది, ఆ తర్వాత కౌశిక్ రెడ్డి తంబాకుకు కలుపుకుంటే బట్టకుండట, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందో నాకు అర్థం కాదు. కౌశిక్ రెడ్డి మాట్లాడింది, కౌశిక్ రెడ్డి మాట్లాడు ఇది మొదటిసారి కాదు. ఇక థర్డ్, కేటీఆర్ మాట్లాడింది హౌలే. మళ్ళా ఏమని చెప్పుటో, మళ్ళా అక్కడ కూడా అసలు తండ్రులు ఫ్రీగా వచ్చారేమో వీళ్ళకు. రేవంత్ రెడ్డి తండ్రిని ఉద్దేశించి కూడా కేటీఆర్ మాట్లాడు. ఇక ఈ స్టాండర్డ్కు రాజకీయం పోతే మేము మొదట ప్లే చేయాలి యాక్చువల్లీ బయట. సరే లాస్ట్లో ప్లే చేద్దాం. ఏమన్నారంటే అందరూ డిబేట్ చేసిన తర్వాత, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత, ఇది చూసిన తర్వాత ఎవ్వరు శుద్ధపూస అనిపించట్లే నాకు. అందుకనే ఇక ఇప్పుడు తిట్టుకోవడం అని వాళ్ళ ఇంకొక స్టెప్ ముందుకేసి
అటాక్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ అటాక్ మీద బండి సంజయ్ స్పందించారు. ఆయన ఏమంటారంటే నాకు తెలియదు, అటాక్ చేసినట్టు నాకు తెలియదు, బీజేపీ ఎంకరేజ్ చేయదు అని అంటారు. ఒక్కసారి ఆ బైట్ ప్లే చేయండి. బండి సంజయ్ ఏమన్నారు పీసీఆర్ అటాక్ మీద? ఎస్, పీసీఆర్ ఉందా బయట? అటాక్ చేసిన తర్వాత ఇంతకుముందు సాయంత్రం మాట్లాడింది ఇది కాదు. రూపాయలు ఇక్కడ కరీంనగర్ లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. కల్చర్ అనేది మాది కాదు, దాన్ని ఎప్పుడు మేము వ్యతిరేకించి వస్తుంటాం. మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్తలు చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో దాడి చేయాలని ఆలోచన మాకు లేదని చెప్పినారు. అయినా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వ నిధులతో నిర్మించింది. అటువంటి క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. దాడుల కల్చర్ అంటున్నారు సిగ్గుండాల కేసీఆర్ కొడుకు. దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసపెట్టి మమ్మల్ని మీ అధికారం ఫస్ట్ చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు, ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. కేసీఆర్ కొడుకు సిరిసిల్ల పోతే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను అవతరస్ చేస్తుండే. మొత్తం ఎట్లా అంటే ఒక రజాకర్ల పాలనకనే, ఒక చెప్పులు నెత్తి మీద పెట్టుకుని పోవడం ఒక్క తప్ప మిగతా అన్నిగా. మీ రాచరిక పాలన తెలంగాణ ఎట్లుండే? మేము ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు చేశారు? రాత్రిపూట పొలాలకెళ్లి కట్టవుతులతో కొట్టిరు మమ్మల్ని. ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. 6 కార్యకర్తలు 7 ఇంజరీస్ అయినాయి. మా కార్యకర్తలకు 3 కార్యకర్తలకు కాళ్లు విరిగినాయి. అనేక మంది కార్యకర్తలకు ఎత్తుకపోయారు. టోల్ గేట్ దగ్గర మహిళా కార్యకర్తలు ఎత్తుకపోయి కొట్టారు మీ వాళ్ళు. ఇది మర్చిపోతామైంది. కానీ దానికి ప్రతీకారం తీసుకుంటలే మేము. కానీ ఇవాళ మీరు ఏదో అన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యేలు ఉష్కో అన్నగా మీ ఎమ్మెల్యేలు మా మీదకి మా కార్యకర్తలు దమ్మని తెలిసిందే. అది వాళ్ళ దాన్ని మేము సమర్థిస్తలేము. కానీ దాని సహనానికి ఒక హద్దు ఉంటుంది. మా వాళ్ళ సహనానికి కూడా ఏది పడుతుంది మాట్లాడము, ఏది పడుతుంది వాగడము, ఇష్టానుసారంగా మాట్లాడము. ఇవాళ నీతివంతులు లెక్క ఇక స్టేట్మెంట్లు దాడులు మామూలు చేసినప్పుడు ఏడమయ్యారు. కొంచెం అన్న సిగ్గుండాలి అలా మాట్లాడుతున్నారు మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? కాబట్టి నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఇవాళ దాడులు చేసే కల్చర్ మనది కాదు, దానికి దూరంగా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ మా కార్యకర్తలకు అందరికీ చెప్పినా.